చీఫ్ సెక్రటరీ కొత్త పోస్టు లేనట్టే. సో ఆమెకు ఏది ఆర్టీఐ కమిషనర్ ఇస్తారు అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో అది ఇవ్వకుండా మరి ఓ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. పదవీ కాలం కొనసాగింపు కూడా ప్రధాన కార్యదర్శి ఎపిసోడ్లో ట్విస్ట్. అభిప్రాయాలు చెప్పేసినటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి తుది నిర్ణయం. కొత్త చీఫ్ సెక్రటరీ నియామకానికి నేతలు అధికారుల నుంచి ఫీడ్బ్యాక్. ఏపీ ఆఫీసర్కు ఇవ్వొద్దని మెజార్టీ అధికారులు, మంత్రుల అభిప్రాయం. ఆర్టీఐ కమిషనర్ పదవి కోసం సీఎస్ ముమ్మర ప్రయత్నాలు అంటూ చూస్తూ ఉన్నాం. ఎన్ని ఇక వీళ్ళు అధికారం అంటే ఆ పొజిషన్లో ఉన్నంతకాలం కంటిన్యూ కావాలని చూస్తూ ఉంటారు. దయచేసి వీళ్ళ వల్ల మీ ప్రభుత్వానికి వచ్చినటువంటి లాభం అయితే లేదు, నష్టమే భారీగా జరిగింది తప్ప లాభం లేదు. అందుకే మరి మీరు ఆమెకు ఆర్టీఐ కమిషనర్ ఇస్తారా, ఏమిస్తారో మరొకసారి పునరాలించుకోవాల్సిందిగా నేనైతే కోరుతా ఉన్నాను. సిఎస్ శాంతికుమార్కి ఆర్టీఐ ప్రధాన కమిషనర్ పోస్టు దక్కుతుందని జోరుగా ప్రచారం జరిగినా ప్రస్తుతం ఆమెకు ఆ పదవి దక్కే పరిస్థితి కనిపించడం లేదు. ఆమె పదవి కాలం కూడా పెంచడం లేదని తెలుస్తున్నది. ఈ మేరకు సచివాలయం అధికారుల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. ఆమెకు కొత్త పదవి వచ్చే అవకాశం లేదని సీనియర్ ఐఏఎస్ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. 1989 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ అధికారి శాంతికుమారి 2023 జనవరి 11న తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యత స్వీకరించారు. మరో 20 రోజుల్లో ఆమె పదవి కాలం ముగియనున్నది. పదవి కాలం పొడిగించాలని లేదంటే కొత్త పదవి ఇవ్వాలని శాంతికుమారి ప్రపోజల్ పెట్టుకున్నట్లు సమాచారం. ఆర్టీఐ ప్రధాన కమిషనర్ గా ప్రభుత్వం ఆమెకు బాధ్యతలు అప్పగించబోతున్నదని జోరుగా ప్రచారం జరిగింది. సో సమాచారం అందినట్టు తెలిసింది. దీంతో శాంతికుమారి చేసేదేమీ లేక పదవి విరమణ చేయబోతున్నట్టు సమాచారం. సిఎస్ శాంతికుమారికి పదవి కాలం పొడిగింపు లేదంటే కొత్త పదవి కేటాయింపై ప్రభుత్వం వివిధ రూపాల్లో అభిప్రాయాలు సేకరించాలని తెలిసింది. కేబినెట్ మంత్రులు, పొలిటికల్ వర్గాలు, ఐఏఎస్ ఆఫీసర్ల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నట్టు సమాచారం. కానీ ఆమె ఏపీకి చెందిన అధికారి కావడంతో ప్రయారిటీ ఇవ్వకపోవడమే మంచిదని మెజార్టీ అభిప్రాయాలు వచ్చినట్టు సమాచారం. గత ప్రభుత్వంలో సిఎస్ గా నియామకమైన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చినా ఆమెను పదవి కాలం పూర్తయ్యే వరకు కంటిన్యూ చేశామని, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆమెకి ఇచ్చిన మంచి అవకాశం అంటూ కేబినెట్ మంత్రుల్లో కొందరు ముఖ్యమంత్రికి చెప్పినట్టు తెలిసింది. కొత్త అధికారికి సిఎస్ గా అవకాశం ఇస్తే మంచిదని మెజార్టీ మంత్రులు వివరించారట. అయితే తుది నిర్ణయం మాత్రం ముఖ్యమంత్రికే వదిలేసినట్టు తెలిసింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారనేది సస్పెన్స్ గా మారింది. ప్రధాన కార్యదర్శి పోస్ట్ కోసం పైరవీలు. సో రామకృష్ణారావుకి 100% కన్ఫర్మ్ అయినట్టే మనకు తెలుస్తూ ఉంది. సో డిప్యూటీ సీఎంకు సన్నిహితంగా ఉండే సీనియర్ అధికారి కావడంతో పక్కగా ఆయనకే సీఎస్ పోస్ట్ వరిస్తుందని కొందరు అధికారులు చెబుతున్నారు. పైగా సీనియారిటీ జాబితాలను ఆయనే ఉన్నట్టు తెలుస్తున్నది. దీంతో పాటు మరికొంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో రామకృష్ణారావు ప్రయత్నం అయితే చాలా సీరియస్గా చేస్తున్నట్టయితే తెలుస్తూ ఉంది. సో మరి వచ్చే కొత్త సీఎస్ అయితే 100% రామకృష్ణరావుకే దక్కేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది.